దేశవ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో ఐతనగర్లోని లింగారావు సెంటర్లో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్, చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, పలువురు నాయకులు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న అన్ని శాఖల మంత్రిగా పనిచేసిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్కి దక్కుతుందని చెప్పారు. ఆయా శాఖల ద్వారా దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సంస్కరణలు తీసుకొచ్చిన నేత బీజేఆర్ అని పేర్కొన్నారు. తెనాలితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, తెనాలిలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయన ఆదర్శాలు ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదే సందర్భంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి తదితరులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర, యాతాటి అనిల్, గుంటూరు కృష్ణ, కాకి దేవ సహాయం, కొమ్ము రాయల్, మన్నవ ప్రభాకర్, అక్కిదాసి కిరణ్ కుమార్, కొమ్ము రాజేష్, కటారి హరీష్, దేవయ్య, పినపాటి అనిల్, ధరణికోట మల్లికార్జునరావు, బాలు తదితరులు పాల్గొన్నారు.